ఎక్కడుందో ఏమో ఆ పెళ్లి కూతురు, ఈ చీర కట్టుకునే పెళ్లి కూతురు నిజంగా చాలా బాగుంది. హలో, ఈరోజు మళ్ళీ మనం శ్రీ శారీస్ లో ఉన్నామండి. కుక్కట్పల్లిలో గీతా గారి దగ్గర ఉన్నాము. అస్సలు టైం వేస్ట్ చేయకుండా అన్ని రెడీగా పెట్టేసుకున్నాము. ఈ వీడియోలో మీరు ఓన్లీ కంచిపట్టు చీరలే చూస్తారనమాట. శ్రీ శారీస్ లో మనకి ఓన్లీ కంచిపట్టు చీరలు దొరుకుతాయి. సీజన్ కి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు, చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ రేట్స్ లో ఉంటాయి కదండి గీతా గారు? అవునండి. సో ఈ రోజు మాకు ఏం చూపించబోతున్నారు? ఈ రోజు స్పెషల్ బ్రైడల్స్ కి ఎక్కువ గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ లో డిజైన్ చేసామండి. స్పెషల్ శారీస్ కూడా ఉన్నాయి. ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ వరకు అండి? వీటిలో ఆల్మోస్ట్ 16,500 నుంచి 21,000 వరకు ఉన్నాయండి. ఒకటేమో ఒక 3-4 శారీస్ మాత్రం 2 grams, 3 grams, 4 grams ఉన్నాయి. మామూలుగా చాలా మంది కామెంట్స్లో గీతా గారి దగ్గర శారీస్ చాలా బాగుంటాయి, కాకపోతే 6,000, 7,000 నుండి కూడా పెట్టొచ్చు కదండి, మేము తీసుకుంటాము అంటున్నారు. అయితే గీతా గారి దగ్గర శారీస్ 15-16,000 నుండి ఎందుకు స్టార్ట్ అవుతాయంటే ఎక్స్క్లూజివ్గా, అంటే పెళ్లి కూతురికి, వాళ్ళ సిస్టర్కి అండ్ కొంచెం గ్రాండ్గా ఉండేవి డిజైన్ చేసి బయటతో కంపేర్ చేస్తే 10,000-15,000 తక్కువలో కూడా మనకి స్టార్టింగ్ రేంజ్ శారీస్ పడతాయి అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదండి, ఇది గీతా గారి స్పెషాలిటీ అనమాట. సో ఫస్ట్ శారీ మంచి గోల్డ్ శారీ. అవునండి, ఇది వరకు ఇదే శారీ మనం 4 grams గోల్డ్ లో చేసాము. ఇది గోల్డ్ వితౌట్ గోల్డ్ మిక్సింగ్ జెరీతో చేసామండి, ప్యూర్ జెరీలో. కాస్ట్ కటింగ్ ఎందుకంటే గోల్డ్ మిక్స్ అయిపోతే ఆటోమేటిక్ కాస్ట్ కట్ అయిపోతుంది. ఈ డిజైన్ చాలా మంది అడిగేవాళ్ళు, మేడం మాకు ఇంకా తక్కువ ప్రైస్ లో అని. ఇది ఇప్పటికి రెడీ అయిందండి. సూపర్. సో మీరు అడిగినట్టుగా మంచి కాస్ట్ కటింగ్ చేసి గోల్డ్ శారీ పెళ్లి కూతురికి సూపర్ గా ఉంటుంది. కంప్లీట్ గోల్డ్ అండి, డిజైనర్ వేర్ గా చాలా బాగుంటుందండి. దీని మీదకి ఇందులో వచ్చే ప్లెయిన్ బ్లౌజ్ అయినా బాగుంటుంది, అంటే సెల్ఫ్ బ్లౌజ్ అయినా బాగుంటుంది, లేదా గ్రీన్ కలర్, రెడ్ కలర్ మంచి వర్క్ చేయించి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని ఎలా డిజైన్ చేసుకుంటారో అన్నది మటుకి మీ ఇష్టం. శారీ అయితే అసలు నో డౌట్ గా బ్రైడల్ కట్టుకున్నా బాగుంటుంది. సెల్ఫ్ డిజైన్ లో ఈ శారీ మొత్తం అసలు చాలా బాగుంటుందండి. స్మూత్ గా ఉంది, ఎలా కడితే అలా ఉంటుంది. డిజైనర్ శారీ టైప్ బాగా వస్తుందండి. శారీ అంతా ఇదండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? ఇది 20,000 అండి. ఇదే మనము ఈ డిజైన్ ఇది వరకు 4 grams లో చేసామండి. ఇది ఓన్లీ పట్టులో జెరీ బై జెరీలో చేసాము. గోల్డ్ లో ఉన్నప్పుడు ఎంత ఉండేదండి కాస్ట్? గోల్డ్ లో అయితే 40+ ఉంటుందండి. 40,000 ఉంటుందంట, ఎందుకంటే అందులో బంగారం ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ శారీకి, ఇప్పుడు గోల్డ్ చూసాం కదా, ఇప్పుడు మనం కంప్లీట్ గా సిల్వర్ డిజైన్ చూస్తున్నాము. ఇది మధ్యలో సిల్వర్ మనకి రౌండ్ గా బుటీస్ లాగా వచ్చి అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా కొంచెం సిల్వర్ పైన లైట్ యాష్ ఫినిష్ ఉంది కదా. అవునండి. దీనికి బ్లౌజ్ ఇలా ఉంది, పట్టు బై పట్టు. దీని మీద వర్క్ చేయించుకోవచ్చు, కావాలి అంటే స్టోన్స్ ఆర్ పర్ల్ వర్క్, లేదా మల్టీ కలర్ అయినా సరే మీరు వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. దీని కాస్ట్ అండి? ఇది 17,000 అండి. 17,000. ఇది ఇప్పుడు బాగా రన్ అవుతుందండి. ఈవెన్ సెలబ్రిటీస్ వాళ్ళు కూడా ఈ కలర్, ఈ శారీ బాగా రన్ అవుతుంది, ఇష్టపడుతున్నారు. ఎస్. నెక్స్ట్ శారీ మంచి పర్పుల్ కలర్ బార్డర్ తో లైట్ పింక్ అండి, పీచ్ టైప్ లో ఉంది. ఇది మన దగ్గర ఎప్పుడు ఉంటుంది, ఇది బాగా రన్నింగ్ అవుతుంది ఈ శారీ. కొన్ని స్టాండర్డ్ శారీస్ ఉంటాయి, అందులో ఇది ఒకటి. జరీ బై జరీ మనకి బ్లౌజ్ వచ్చింది. ఇది సింపుల్ గా కుట్టించుకున్న బాగుంటుంది, కొంచెం గ్రాండ్ అంటే వర్క్ వెళ్తే బాగుంటుంది. అప్పుడు వర్క్ చేసుకోవద్దు, ఈ బ్లౌజ్ పనికిరాదు అని చెప్పేవాళ్ళు, బట్ ఇప్పుడు వర్క్ చేయొచ్చు. సింపుల్ వర్క్ అయితే పనికొస్తుందండి, అదే బ్రైడల్ హెవీ వర్క్ అయితే రాసిల్క్ తీసుకోవాలి. ఇవి సింపుల్ కి అయితే బాగానే పనిచేస్తున్నాయి. దీని కాస్ట్ అండి? ఇది 18,000. నెక్స్ట్ గ్రీన్ కి పర్పుల్ కలర్, పెసర గింజ గ్రీన్ కి పర్పుల్ అండి. ఇది నేను చాలా సార్లు చూస్తున్నాను కాంబినేషన్, బట్ డిజైన్ చేంజ్ చేసామండి. ఎందుకంటే మ్యారేజ్ ఆర్ ఎంగేజ్మెంట్ దేనికైనా ఫస్ట్ ఒక గ్రీన్ కలర్ శారీ అంటూ తీసుకుంటారు. ఇప్పుడు పర్పుల్ కలర్ బోర్డర్ ఫ్యాషన్. అవును, దీనికి ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు వచ్చింది, బ్లౌజ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ నేనైతే ఎప్పుడు ఇలా ప్లేనే వెళ్తానండి, నాకు సింపుల్ ఇష్టం. కొంతమంది వర్క్, ఇప్పుడు కట్ వర్క్ వెళ్తున్నారు, స్టోన్ వర్క్ వెళ్తున్నారు, పర్ల్ వర్క్ వెళ్తున్నారు అండ్ థ్రెడ్ వర్క్ వెళ్తున్నారు. ఏది వేసినా సరే సెట్ అయిపోతుంది. దీని మీద లైట్ గ్రీన్ వర్క్ చేయిస్తే బాగుంటుంది. చూడండి దీని కాస్ట్ ఎంత పడుతుందండి? ఇది 19,500 అండి. నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ కలర్ డిజైన్ చేంజ్ అయింది. అవును, డిజైన్ చేంజ్ అయింది. బార్డర్ కూడా అటు ఇటు సేమ్ వచ్చింది, ఈక్వల్ బార్డర్ వచ్చింది. సెల్ఫ్ కలర్ ఇచ్చాడు మొత్తం అండ్ జాకెట్ బ్లౌజ్. ఇది వేరే దాన్ని కూడా వేసుకోవచ్చు అండి, ఎక్కడ మనకి బోర్డర్ లేదు కాబట్టి దేనికైనా సెట్ అయిపోతుందండి. దీనికి ఫుల్ మంచి రెడ్ ఆర్ గ్రీన్ కలర్ వర్క్ చేయించుకుంటే చాలా వాటి మీదకి మ్యాచ్ అయిపోతుంది. దీని కాస్ట్ ఎంత అండి? ఇది 19,500 అండి. మీరు ఇక్కడ గీతా గారు దగ్గరుండి నేయిస్తారండి శారీస్. పొడవు చూసుకున్నా, వెడల్పు చూసుకున్నా, బ్లౌజ్ పీస్ అయినా మీకు చాలా పెద్దగా వస్తుంది, అసలు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. పర్సనాలిటీ సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా కూడా సెట్ అయిపోతుంది అనమాట. కంచిపట్టు చీరలు ఎప్పుడు కొంచెం పెద్దగా హైట్ ఎక్కువ ఉంటాయండి, స్టాండర్డ్ సైజ్ మగ్గాల్లోనే వస్తాయి.
ఇది పట్టు బై పట్టు అండి, ట్రెడిషనల్ కలర్ పింక్ కలర్. పింక్ కి ఈ శారీ నాకు చాలా నచ్చిందండి. గ్రీన్ కలర్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. అండ్ కట్టు చెంగులో కూడా మనకి ఇలా నాట్స్ వేసి ఇచ్చేసారు అండ్ కొంచెం ప్లేన్ వదిలారు ఇక్కడ. అండ్ ఇందులో మనకి ఈ బ్లౌజ్ హైలైట్ అండి, కలర్ కాంబినేషన్. ఈ గ్రీన్ మళ్ళీ ఎక్కడ కనిపిస్తుంది స్వప్న అంటే ఇక్కడ గోట్ బార్డర్ ఉంది, గోట్ బార్డర్, చిన్న గోట్ బార్డర్ తో పైన మనకి గ్రీన్ ఉంది. మొత్తం పళ్ళు ఇలా వచ్చేసి బ్లౌజ్ ఇది అనమాట. అసలు చాలా బాగుంది కదండి. ఈ శారీలో కూడా ఏంటంటే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ థ్రెడ్స్ తో వర్క్ వచ్చిందండి. ఇది 1 గ్రామ్ గోల్డ్, చాలా రిచ్ గా ఉంటుందండి. చాలా బాగుందండి, చాలా బాగుంది శారీ, నాకు చాలా నచ్చింది. ఎవరైనా పెళ్లి కూతురు ఉంటే గనక సెలెక్ట్ చేసుకోండి. పెళ్లిల్లో కాకపోయినా తర్వాత సత్యనారాయణ వ్రతమైనా లేదా గౌరీ పూజ చేస్తారు కదా, అప్పటికైనా కూడా చాలా ట్రెడిషనల్ శారీ, ట్రెడిషనల్ కలర్ లో ఉంటుందండి. సిల్వర్ కనుక ఇందులో మధ్య మధ్యలో సిల్వర్ వీవింగ్ ఉందండి. సిల్వర్ జ్యువెలరీ వేసుకున్న గోల్డ్ జ్యువెలరీ ఏదైనా సెట్ అవుతుంది, బాగుంది. కాస్ట్ అండి ఇది 21,000. 21 నచ్చింది కదా, ఆ పెళ్లి కూతురు ఎవరో సెలెక్ట్ చేసేసుకుని ఆ పెళ్లికి మా పక్కన యశు ఏం చెప్తుంది అనమాట వెనకాల, ఈ చీర నీకు అంత నచ్చింది కదా, ఒకవేళ పెళ్లి కూతురు తీసుకుంటే గనక ఫోటో తీసుకొని swapna@33@gmail.com కి ఫోటో పంపించండి, నేను షార్ట్ పెడతా. బాగుంది. అండ్ ఇది పెసర్ కలర్లో గోల్డ్ కలర్ మిక్సింగ్ అండి. అవునండి, ట్రెడిషనల్ కలర్ బోర్డర్ అంతా, ఇది ట్రెడిషనల్ గా ఉంటుంది, బాగా రిచ్ గా ఉంటుందండి శారీ. అండ్ బ్లౌజ్ పీస్ చూసారా, లహేరియా డిజైన్ వచ్చింది ఇలా సైడ్ క్రాస్, ఎప్పుడు ప్లెయిన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. దీని మీద కూడా డిఫరెంట్ గా వర్క్ చేయించుకోవచ్చు, బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత అండి? ఇది 18,000 అండి. 18,000 అంటండి. చూడండి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి. ఆల్రెడీ ఉన్న పట్టు చీర కలర్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోకండి, లేని కలర్ ని సెలెక్ట్. మళ్ళీ ఇది చూసారా, డిఫరెంట్ డిజైన్, మనకి నెక్లెస్ డిజైన్ అంటారు కదా, ఆ డిజైన్ లో మనకి బ్లూ కలర్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పర్పుల్ తో లాక్ చేశాడు అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది న్యూ కలర్ అండి, న్యూ కాంబినేషన్, న్యూ డిజైన్ అండి. డిఫరెంట్ ఉంది, అంటే పట్టు చీరల్లో కూడా డిఫరెంట్ లుక్ ఫ్యాన్సీ శారీ కావాలి పట్టు చీరలు అంటే ఇది వెళ్ళొచ్చు. కస్టమైజ్డ్ లాగా ఉంది. ఇది ఎంత పడుతుందండి? ఇది 18,500. గోల్డ్ లో ఎక్కువ ఇచ్చినట్టున్నారు. అవునండి, ఈ సారీ గోల్డ్ ఎక్కువ అడుగుతున్నారండి. ఇది ఎప్పుడు మనకి ఎవ్రీ వీడియోలో ఉంటది, ఇప్పుడు ఆర్డర్ మీద కూడా పీసెస్ ఉంటాయి. దీన్ని స్టైల్ గా చెప్పాలి అంటే జ్యువెలరీ డిజైన్ అంటారు, మా ఊర్లో అయితే పట్టగొలుసు డిజైన్ అంటారు. ఎందుకంటే ఇలా కరెక్ట్ గా చూడండి, అంటే మనము కాలుకి పెట్టుకునే పట్టగొలుసు లాగా ఉంటుందండి, పట్టిల్లాగా. సో ఈ డిజైన్ అలా అంటారనమాట, పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది. గోల్డ్ కలెక్షన్ లో చాలా ఉన్నాయండి, ఎందుకంటే బ్రైడల్ కి గోల్డ్ లుక్కే వేరు అసలు. సో ఏది నచ్చిందో చూసుకోండి. దీని కాస్ట్ ఏంటంటే 18,500 అండి. నెక్స్ట్ ఇది తలంబ్రాల కోసం అని పోయిన వీడియోలో కూడా పెట్టామండి. దీనికి బాగా ఎక్కువ కాల్స్ ఎక్కువ అడుగుతున్నారు, కొందరు మిస్ అయి ఉంటారు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది పీస్. ఎక్కడుందో ఏమో ఆ పెళ్లి కూతురు, ఈ చీర కట్టుకునే పెళ్లి కూతురు, నిజంగా చాలా బాగుంది. ఇది పళ్ళు కూడా చాలా హైలైట్ అండి, 2 గ్రామ్స్ గోల్డ్ కదా, వెనక కొంగుముడి వేస్తే చాలా బాగా కనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నామండి. అప్పుడు మనం అసలు సెలెక్ట్ చేసుకునే వాళ్ళం కూడా కాదు. మా మమ్మీ ఏమో, మా సైడ్ ఏమో క్రీమ్ కలర్ శారీ కట్టుకుంటారు, మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏమో ఎల్లో కలర్ శారీ అనమాట. వాళ్ళ కొట్లాటనే సరిపోయింది కానీ నీకేది ఇష్టమమ్మా అని అడిగే వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు చూసారా, అసలు నిజంగా ఇట్లాంటి చీరలు అప్పుడు లేవండి, చాలా బరువు ఉండేవి. అవును, అప్పుడు ఎంత బరువు ఉంటే అంత మంచి చీర అనేవాళ్ళు. అవును, ఇది బరువు లేదు, ఇది వద్దు, కొంచెం బరువు ఉన్న చీర ఇవ్వండి అని చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు అంతా లైట్ వెయిట్ అండ్ కలర్ కూడా కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయి. అండ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి, పెళ్లి కూతురికి ఏది నచ్చితే అది కట్టుకోమంటున్నారు. చూడండి శారీ అంతా ఇలా ఉంది. ఇది 2 గ్రామ్స్ గోల్డ్ స్పెషల్ శారీ అండి, ఇది 30,000 పడుతుంది. నెక్స్ట్ పేస్టల్ కలర్ లోనే డార్క్ ఫినిష్ ఉందండి, మధ్యలో పేస్టల్ కలర్ వచ్చి డార్క్ మొత్తం మెరూన్ సైడ్స్ కి వచ్చి లైట్ బేబీ పింక్ కి డార్క్ మెరూన్ అండి. కాంబినేషన్ కూడా బాగుంది. బ్లౌజ్ ఇలా వచ్చింది. అయితే ఇందులో మనకి మనం ఆప్షన్ తీసుకోవచ్చు, బ్లౌజ్ ఇది వేసుకున్నా బాగుంటుంది, కంప్లీట్ రా సిల్క్ మెరూన్ తీసుకున్నా కూడా బాగుంటుంది. ఇదిగోండి కంప్లీట్ శారీ లుక్ ఇది, బ్లౌజ్ ఇది, పళ్ళు ఇది. ఇది ఎంత పడుతుంది? ఇది 17,500 అండి. ఇది కాస్ట్ తక్కువ ఉందండి, అంటే రెగ్యులర్ జరీ అని. రెగ్యులర్ జరీను ఓల్డ్ స్టైల్ బోర్డర్ కదండి, ఇవి ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి, ఎక్కువ రన్ అయ్యి కొంచెం కాస్ట్ తగ్గుతుంది. అయితే
ఇప్పుడు మనం స్పెషల్ శారీకి వచ్చామండి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది జిగ్జాగ్ డిజైన్ మిడిల్లో వచ్చి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. మీరు పెద్ద పెద్ద పోస్టర్స్ మీద ఇలాంటి శారీస్ చూస్తున్నారు. బయట దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? బయట చాలా హైకే ఉంటుందండి. ఇది 4 గ్రామ్స్ గోల్డ్ అండి. ఈ వీవింగ్ అంతా గోల్డ్, ప్యూర్ గోల్డ్తో సిల్వర్తో వీవ్ చేస్తారనమాట. మన దగ్గర ఎంత మన దగ్గర 45,000 అండి. 45,000కి మనం ఈ శారీ ఇక్కడ సేల్ చేస్తున్నామండి. మీరు బయటతో కంపేర్ చేసుకొని ఇక్కడ తీసుకోండి. అండ్ ఇలా మనకి బ్లౌజ్ కూడా స్పెషల్ గా ఉంటుందండి. లైలాక్ కలర్ అంటాం కదా, లైట్ లైట్ పర్పుల్ వస్తుంది. లైట్ పర్పుల్ చూడండి. ఇది జిగ్జాగ్ డిజైన్ వచ్చింది. శారీ అంతా చూపిద్దాం. శారీ అంతా ఇలా చాలా బాగుంటుందండి. పేస్టల్ కలర్ డిజైనర్ శారీ అండి. చాలా బాగుంది, అసలు ఎవరికైనా సెట్ అవుతుంది. స్కర్ట్ బార్డర్ ఉంది దీనికి. లైట్ వెయిట్ కూడా అండి. లైట్ వెయిట్. అదే అంటున్నా, నాకు ఇప్పుడు కుళ్ళు వచ్చేస్తుంది. మనమేమో బండ చీరలు కట్టుకున్నాం, ఇప్పుడు వీళ్ళందరికీ మనం సన్న సన్న చీరలు చూపిస్తున్నాం. అండ్ డిజైన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ డిజైన్ చూడండి, బార్డర్ హైలైట్. ఒకసారి బార్డర్ని మీరు గమనిస్తే పికాక్స్ ఉన్నాయి ఇందులో. పికాక్స్ మళ్ళీ మనకి పూల తీగలు, ఫ్లవర్ తీగలు ఉంటారు కదా, దానిలాగా డిజైన్ చేశారు. అండ్ నెమలికలు కూడా కింద ఉన్నాయి. ఈ డీటెయిలింగ్ చాలా బాగుంది. అటు ఇటు ఈక్వల్ బార్డర్ ఇచ్చి మంచి పర్పుల్ కలర్లో జ్యువెలరీ డిజైన్ మిడిల్లో వచ్చింది. అది కూడా మనకి సిల్వర్ అండి. సిల్వర్ కొంచెం గోల్డ్ మిక్స్. ఇది బ్లౌజ్ కూడా ఇదే హైలైట్ అవుతుందండి. అసలు దీనికి వర్క్ అవసరం లేదండి, ఇలా సింపుల్గా కుట్టిస్తే చాలా బాగుంటుంది. శారీ అంతా లుక్ ఇది. ఇది 21,000 పడుతుందండి. ఎప్పుడు మన వీడియోకి ఉంటుంది, అసలు బాగా డిమాండ్ ఉంది. ఎవర్ గ్రీన్. మళ్ళీ పింక్ లోనే ఇందాక మనం మెరూన్ చూసాం, ఇప్పుడు రెడ్. అండ్ డిజైన్ మళ్ళీ మధ్యలో ఇది 2 గ్రామ్స్ గోల్డ్ స్పెషల్ శారీ అండి. ఇదా? ఓకే. కొంచెము డిజైన్ కూడా లైట్ కలర్, పేస్టల్ కలర్ ఇప్పుడు రన్నింగ్. దీనికి రెడ్ బోర్డర్. ఇప్పుడు బ్రైడ్స్ కొందరు రెడ్ బోర్డర్ అలా అడుగుతారు, ఎంత పేస్టల్ ఉన్నా. రెడ్ బోర్డర్ ఉంటే కొంచెం సెంటిమెంట్ అండి. బ్లౌజ్ ఇలా పట్టు బై పట్టు వచ్చింది. టిష్యూ అండి. టిష్యూ శారీ. టిష్యూ. ఇది టిష్యూ అంటే కొంచెం మనకి స్టిఫ్నెస్ ఉంటుంది అండ్ షైన్ ఉంటుందండి. స్టిఫ్నెస్ ఇది వరకు లాగా ఏం కాదు, పట్టు క్లాత్ లాగే వస్తుంది. అంటే అంతకు ముందు ఫస్ట్ టిష్యూ అంటే నించునేది అలా. ఆ టిష్యూస్ వేరండి. ఇప్పుడు క్వాలిటీ మారింది. ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ టిష్యూ పట్టు చీరలేనండి. 100 ప్రొడక్షన్ వస్తే దానిలో 2-3 పట్టు బై పట్టు. ఇప్పుడు టిష్యూ ఫ్యాషన్. అవును. మళ్ళీ సో ఇప్పుడు దీని కాస్ట్ ఎంతండి? ఇది 25,000 అండి. అయితే 1 శారీ మీద అయితే ఇక్కడ మనకి డిస్కౌంట్ రాదండి, ఎందుకంటే గీత గారు పెట్టేదే చాలా మినిమం ప్రైజెస్ ఉంటాయి. బట్ ఒకేసారి 4-5 శారీస్ బల్క్లో తీసుకుంటే కనుక తను చూసి మీకు రేటు వేస్తారు. అది మనకి చూసుకోండి. ఎందుకంటే చాలామంది స్వప్న మీరు వెళ్తున్నారు కదా డిస్కౌంట్ చెప్పండి అంటే, తను వేసే రేట్స్తో కంపేర్ చేస్తే నేను నిజంగా అడగలేను. కాకపోతే 4-5 శారీస్ తీసుకుంటే నైట్ కూడా వచ్చారండి ఒక పెళ్లి వాళ్ళు. ఈవెన్ 3 months బాబుతో వచ్చారు. లేట్ అవుతుందేమో అని 7కి, కానీ రాగానే 1 hourలో 4 శారీస్ తీసుకున్నారు. వెంటనే అయిపోయిందండి అన్నారు. వాళ్ళకి నేను చాలా డిస్కౌంట్ చేసి ఇచ్చానండి. అసలు మీరు అడగక్కర్లేదు, నిజంగా తనే వాళ్ళు సాటిస్ఫై. అసలు అయితే ఈ రోజు వద్దాం అనుకున్నారంటే, కానీ ఇక్కడ వరకు వచ్చాం, జస్ట్ చూద్దాం వచ్చారు. పెళ్లి కూతురికి వాళ్ళందరూ 4 శారీస్ తీసుకొని వెళ్ళారండి, స్పెషల్ శారీస్. గుడ్. ఇది కొంచెం ఎల్లోకి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చిందండి. అటు ఇటు మనకి ఈక్వల్ బార్డర్ వచ్చింది. అది మరీ పెద్ద బార్డర్ కాదు, మరి చిన్న బార్డర్ కాకుండా మీడియం బార్డర్. ఇది స్టెప్స్ పెట్టి ట్రెడిషనల్ శారీ అండి. ఇది ఎప్పటికీ ట్రెడిషనల్ అలా ఉంటుంది. ఎల్లోలో కాంబినేషన్స్ ఇలా బ్లూ ఇచ్చిన, రెడ్ ఇచ్చిన, గ్రీన్ ఇచ్చిన, పింక్ ఇచ్చిన అన్నిటికీ సెట్ అవుతాయి, బాగుంటాయండి. అందుకే శుభకార్యం అనగానే ఫస్ట్ ఎల్లో చూస్ చేసుకుంటారు. సో బ్లౌజ్ చూసారా, ఇది కూడా మనకి టిష్యూ కదా? అవునండి, టిష్యూ. ఎంత పడుతుందండి? ఇది 19,000. మళ్ళీ రెడ్. అండ్ ఇది కూడా ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది అండి, ఈ కలర్ బ్లూకి రెడ్. పట్టు బై పట్టు అండి. ఇది బోర్డర్ అంతా హైలైట్ అండి. బోర్డర్ డిజైన్ అంతా బాగుంటుంది. ఇది టమాటర్ పింక్ అండి, రెడ్ కాదు, టమాటర్ పింక్. శారీ అంతా ఇలా బ్లూ వచ్చేసి రెడ్ కలర్ ఎప్పుడు మంచిగా హైలైట్ అవుతుందండి. పట్టు బై పట్టు మనకి బ్లౌజ్. అండ్ ఆల్మోస్ట్ మీటర్ మనకి ఎప్పుడైనా ఇలా పెద్ద చీరలకి మీటర్ ఇస్తాడనమాట పళ్ళు. సింగిల్ పళ్ళు అయినా వేసుకోవచ్చు, స్టెప్స్ పెట్టుకొని మంచి వడ్డానం పెట్టుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే పట్టు చీరలకి స్టెప్స్ పెట్టుకొని వడ్డానం పెట్టుకుంటే మనం కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఇది ఎంత పడుతుంది? ఇది 21,000. ఇది మనకి ఎప్పుడు ఉండే శారీ అండి. చాక్లెట్ కలర్కి విత్ మెహందీ గ్రీన్ మిక్సింగ్ కల్నేత వస్తుందండి. మధ్యలో సిల్వర్ వీవింగ్. బోర్డర్ అంతా ఏమో ట్రెడిషనల్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ అండి. ఇది బ్లౌజ్. ఇది 19,500 అండి. ఇది డిఫరెంట్ కలర్, డిఫరెంట్ కాంబినేషన్. కొత్తగా కనిపించే వాళ్ళకి చాలా అంటే బాగుంటుంది. డిఫరెంట్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి. అండ్ ఇది పెద్ద వాళ్ళకి కూడా బాగుంటుంది. ఏ ఏజ్ వాళ్ళకైనా సూటబుల్ అండి. డిఫరెంట్ గా ఉంటుంది కాంబినేషన్. కంప్లీట్ శారీ అంతా ఇలా ఉంటుంది.
దీనికి మనకి జెకెట్ బ్లౌజ్ టైప్ లో వచ్చింది, బుటీస్ బ్లౌజ్ బుటీస్ వచ్చింది. బుటీస్ బ్లౌజ్, బుటీ బ్లౌజ్ తో బాగుందండి, సింపుల్ డీసెంట్. కలర్ కాంబినేషన్ కూడా రేర్ అండి ఇది. హడావిడి లేకుండా డీసెంట్ గా ఉండే వాళ్ళకి ఇది కరెక్ట్ గా బాగుంటుంది అనమాట, మీరు బాగా మీలాంటి వాళ్ళకి. సో ఇది ఎంత పడుతుంది? ఇది 18,000 అండి. సో ఇదండి ఇంకొక డిజైన్, ఇది కూడా కొంచెం జ్యువెలరీ టైప్ లోనే వచ్చింది, బట్ అందులో బర్డ్స్ వచ్చాయి. గోల్డ్ హాఫ్ వైట్ మిక్సింగ్ అండి, అలానే ప్యూర్ గోల్డ్ కాదు, వైట్ కాదు, హాఫ్ వైట్ మిక్సింగ్. ఇది 2 grams గోల్డ్ శారీ అండి. ఇందులో మీరు బార్డర్ చూడండి డిఫరెంట్ గా వచ్చింది, పైనంతా డిఫరెంట్ కడ్డీ బోర్డర్ అనుకుంటారు కానీ కడ్డీ బోర్డర్ లో కూడా డిజైన్ అండి. ఈ బార్డర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, రెగ్యులర్ బార్డర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా బాగుంది. అండ్ ఎలా పట్టుకుంటే అలా ఉండిపోతుంది చీర, కరెక్ట్ గా కడితే గనక అలా ఎంతసేపు అయినా ఉండొచ్చు అనమాట. ఫస్ట్ చీర అందం రావాలి అంటే మనం కట్టడం కరెక్ట్ గా ఉండాలి. దీని కాస్ట్ ఎంతండి? ఇది 28,000 అండి. నెక్స్ట్ ఇందాక వచ్చిన బార్డర్ లానే అది రౌండ్ వచ్చాయి, ఇక డైమండ్స్ వచ్చాయి. డైమండ్స్, ఇది కింద బోర్డర్ కూడా డిజైన్, మధ్యలో కడ్డీలో కూడా డిజైన్ వచ్చి డిజైనర్ బోర్డర్ అండి. ఇది 2 grams గోల్డ్, పళ్ళు కూడా హైలైట్ అండి, ప్యూర్ గోల్డ్ తో అసలు చాలా రిచ్ గా ఉంటుంది. శారీ మధ్యలో ఆ రోజ్ ఫ్లవర్స్ తో ఎంత బాగుంది చూడండి, ఇది శారీ లుక్ చాలా బాగుంది. దీని మీద మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది. అయితే నా పర్సనల్ చాయిస్ ఏంటంటే ఇంకా డార్క్ ఈ పర్పుల్ ది ప్లేన్ తీసుకొని వర్క్ చేస్తే బాగుంటుందండి. ఇది కూడా ఒక ప్లెయిన్ బ్లౌజ్ గా కుట్టించేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేకపోతే ఈ బార్డర్ తీసేసి ఈ బార్డర్ తోనైనా చిన్న పిల్లలకి ఫ్రాక్ కుట్టిస్తే మదర్ అండ్ డాటర్ గా కూడా బాగుంటుంది, సరిపోతాయండి, కరెక్ట్ ఉంటుంది. అంటే 21st డే ఫంక్షన్స్కి అయినా, లేకపోతే ఆల్రెడీ ఒక పాప ఉండి మళ్ళీ శ్రీమంతం అలా చేయించుకుంటే కనుక ఫస్ట్ పాపకి ఇది కుట్టించేస్తే బాగుంటుంది. నాకు పాపలు లేరు కానీ నేను మీకు జస్ట్ ఐడియాస్ ఇస్తున్నాను. ఇదెంతండి? ఇది 28,000 అండి, 2 grams గోల్డ్ శారీ అండి. ఇది ఇప్పుడు బాగా ఫ్యాషన్ కలర్ అండి, లైట్ పర్పుల్ కి రెడ్ బోర్డర్. మధ్య మధ్యలో ఆ పికాక్స్ హైలైట్ చేస్తున్నాయి. లాస్ట్ వీడియోలో కూడా మనం ఈ శారీ చూపించాము. ఎప్పుడు ఒక 5-6 శారీస్ రిపీటెడ్ ఉంటాయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఎవరైనా కాల్ చేసి మెసేజ్ చేస్తే 90% రిటర్న్ చేస్తానండి. ఎక్కడైనా 2-3 మిస్ అవుతారు, వాళ్ళు మళ్ళీ ఒకసారి వీడియో చూసి కాంటాక్ట్ చేయండి. సో అంటే ఇవి ఎప్పుడు సేల్ అవుతాయి, బోర్ కొట్టని శారీస్ అన్నమాట. నైట్ వచ్చిన వాళ్ళు దీనిలో కూడా ఒకటి తీసుకున్నారండి. వాళ్ళు ఎక్కడున్నారో పేరు చెప్పుంటే బాగుండేదండి. సో ఇది మొత్తం శారీ, బ్లౌజ్ లైట్ పర్పుల్ కలర్ కి రెడ్ బోర్డర్ అండి, ట్రెడిషనల్ బోర్డర్. అసలు చాలా షాప్స్ కి వెళ్తుంటాను కదండి, ఫ్యాన్సీ శారీస్కి వెళ్ళినా, పట్టు చీరలకు వెళ్ళినా, కాటన్ చీరలకు వెళ్ళినా, లంగా ఓనీలకు వెళ్ళినా, డ్రెస్ మెటీరియల్కి వెళ్ళినా ఇదే కలర్ ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఈ శారీ ఎంతండి? ఇది 19,500. మళ్ళీ ఇది మంచి పీచ్ కి పర్పుల్ కలర్ ని హైలైట్ చేశారు, బంచెస్ 2 sides ఈక్వల్ బోర్డర్. ఇది బోర్డర్ డిజైనర్ అండి, అండ్ మధ్యలో వచ్చిన ఈ బంచెస్ కూడా డిఫరెంట్ అండి. బోర్డర్ తెలుస్తుంది చూడండి, బార్డర్ చిన్నగా ఉంది, పైన కడ్డీ బార్డర్ వచ్చి కింద ఫ్లవర్ పాట్స్ లాగా వచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ మనకి టిష్యూ బై టిష్యూ అండి, టిష్యూ అండి. టిష్యూ వచ్చేసి ఇది శారీలో డిజైన్ కూడా హైలైట్ అండి, అవును. న్యూగా వచ్చింది. మధ్యలో పట్టు థ్రెడ్ తో ఇచ్చి సిల్వర్ వీవింగ్ ఇచ్చాము, ఇది చాలా హైలైట్ అండి. అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు పెద్ద బార్డర్స్ వద్దు అనుకుంటారు. ఇప్పుడు మళ్ళీ అందరూ చిన్న బోర్డర్స్, మీడియం బోర్డర్స్ అడుగుతున్నారండి. మీడియం బోర్డర్స్ అన్నప్పుడు 2 sides ఈక్వల్ ఉంటేనే బాగుంటాయి. ఇది 19,000 పడుతుందండి. మళ్ళీ మనం లైట్ కలర్ కి పేస్టల్ కలర్, ఇప్పుడు ఈ కలరే కదండి రన్నింగ్. ఇందాక మనం కాస్ట్లీలో చూపించాము, ఇది వితౌట్ గోల్డ్ ప్యూర్ జెరీ అండి, అంతే. ఇది డిజైనర్ శారీ, ఇది 19,000 అండి, డిజైనర్ శారీ ఇది. అవును, శారీ అంతా ఇలా ఉంది. అండ్ బ్లౌజ్ ఇవి ఇప్పుడు పట్టు చీరలు కొనేసి లంగాలు కుట్టిస్తున్నారు శారీ ఫంక్షన్ చేసే వాళ్ళకి. 11 years నుంచి వస్తే శారీసే తీసుకుంటున్నారండి, ఫుల్ గేర్ బాగా వస్తుందని మొత్తం శారీస్కే వెళ్తున్నారు. బ్లౌజ్ ఇదే కుట్టించేసి ఓని మటుకి బార్డర్ కలర్ కి వెళ్తున్నారు. దానికి కూడా మంచి ఆప్షన్ అండి, చూసుకోండి. ఇంట్లో అమ్మాయిలకి శారీ ఫంక్షన్ చేయాలి అంటే శారీ కుట్టించేసేయండి. ఇప్పుడు మనం లంగా ఓని సెట్ కి వెళ్ళినా ఇంతకన్నా తక్కువ ఏం రాదు, అసలు ఇంకా తక్కువ కాస్ట్ పడుతుందండి. గేరా బాగా వస్తుంది. లంగా ఓని సెట్ లో 3 meters ఏమో కింద లంగాకి ఇచ్చేసి పైన 1 meter బ్లౌజ్ కి ఇస్తున్నాడు, అది గేరా అంత బాగా రాదు, అందుకే శారీ ప్రిఫర్ చేస్తారు చాలా మంది. సో చూసుకోండి. దీని కాస్ట్ ఎంతండి? ఇది 19,000 అండి. 19. ఇది ఇంకోటి పింక్ కి రెడ్. అవునండి, ట్రెడిషనల్ గా ఉంటది, అటు ఫ్యాన్సీ లుక్ కూడా, రేర్ కాంబినేషన్. అవునండి. ఇది బ్లౌజ్, శారీ అంతా ఇది పింక్. అమ్మాయికి చాలా బాగుంటుంది, ముఖ్యంగా శారీ ఫంక్షన్స్ లో స్టేజ్ మీద చాలా హైలైట్ అవుతుంది. ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది బాగా సూటబుల్ అవుతుందండి.
ఇది ఎంతండి కాస్ట్? ఇది 18,000 అండి. మీ దగ్గర ఉండే కలెక్షన్ లో నాకు ఇది మీరు గుర్తుపట్టారా? ఎప్పుడు ఉంటుంది మీరు కట్టుకున్న చీర కొంచెం బోర్డర్ అది మార్చి ట్రెడిషనల్ గా చేశారు. చేశారు. అవును, నాది కలర్ కాంబినేషన్ వేరే. మీదేమో పేస్టల్, ఇప్పుడు రన్నింగ్ ట్రెండింగ్ అన్నమాట డిజైన్ అంతా. ఇదేమో ట్రెడిషనల్ అండి. కొందరు పెళ్లికి ఎల్లో గోల్డెన్ కావాలనుకుంటారు కదా, ఇప్పుడు మొత్తం ట్రెడిషనల్ బోర్డర్, ట్రెడిషనల్ కలర్. ఆ ఓల్డ్ వీడియోకి మొన్న ఒక అమ్మాయి ఎంతక్క ఈ శారీ అని చెప్పి కామెంట్ అడిగింది. చెప్పాను 21,000 అని చెప్పి. అది ఇంకా చూస్తూనే ఉన్నారండి ఆ శారీని. మీరు దానిలోనే కలర్ చేంజ్ అండి. అవును, ట్రెడిషనల్ గా ఉంటుంది. కట్టడం మంచి కట్టాలండి. ఇది చూడండి, అసలు పట్టు థ్రెడ్ వీవింగ్ డీటెయిలింగ్ అసలు చూడండి ఎంత బాగుంటుందో. నిజంగా చెట్టు మీద రామచిలుక కూర్చున్నట్టుంది. బోర్డర్ కూడా చాలా డీటెయిలింగ్ చాలా బాగుంటుందండి దీనిలో. ఇది ఎంత పడుతుంది? 21,000. ఇది మంచి పిస్తా కలర్ అండి. పిస్తా గ్రీన్ పూర్తిగా డిజైనర్ శారీ అండి. దీనిలో ప్యారెట్స్ చూసారా, సెల్ఫ్ అయినా కానీ హైలైట్ అవుతున్నాయి సిల్వర్ వీవింగ్ తో. ఇది కంప్లీట్ సెల్ఫ్ వేసేసుకొని జ్యువెలరీని హైలైట్ చేస్తారు. అవునండి, చాలా మంది అంటే స్టోన్ కుందన్ వర్క్ జ్యువెలరీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎంత పడుతుందండి? ఇది 16,500 అండి. ఎందుకండి ఇది కాస్ట్ తక్కువ ఉంది? ఇది సెల్ఫ్ ఏదైనా మనం ఒక వీడియోలో ఏదైనా మనము ఒక శారీ రీజనబుల్ గానే ఉంటుందండి. అంటే ఇందులో ఎక్కువ కలర్స్ లేవు కాబట్టి సెల్ఫ్ కలర్స్ సెల్ఫ్ అసలు అలా అని కాదండి. ఇవే అసలు డిజైనర్ శారీ లాగా బాగా కాస్ట్ ఉంటాయి అసలు చెప్పాలంటే. సో ఇది 16,000 శారీ అండి, చాలా బాగుంది. అంటే తీసుకునే 4-5 చీరల్లో ఒకటి ఇది యాడ్ చేసుకోండి. సెల్ఫ్ డిజైన్ ఉండే శారీ ఒకటి ఉండాలి కదా. ఇది మళ్ళీ గోల్డ్ని ఇలా కంప్లీట్ డిజైన్ చాలా పట్టు థ్రెడ్స్ తో ఒకటి ఫ్లవర్స్, ఒకటి క్రీపర్స్ అలా డిజైన్ గా ఇచ్చామండి స్టెప్ బై స్టెప్. ఇది డీటెయిలింగ్ చాలా బాగుంటుంది శారీ. ట్రెడిషనల్ బోర్డర్ అండి, బాగా బిగ్ బోర్డర్ డిజైన్, కడ్డీ బోర్డర్ డిజైన్, కడ్డీ బోర్డర్ వస్తుంది, చాలా హైలైట్ అవుతుందండి. ఆ బార్డర్ చాలా బాగుంది, హైలైట్ అవుతుంది అని చూసేసరికి బాడీ కూడా బాగుందండి అండ్ డిఫరెంట్ ఉంది. లాకింగ్ చాలా బాగుంది, గోల్డ్ డిఫరెంట్ కాంబినేషన్ కూడా అండి. చీరల్లో ఇన్ని రకాలుగా అసలు వాళ్ళు ఎంత ఆలోచించి డిజైన్ చేయాలని. అవునండి, ఈ శారీ చూడండి డీటెయిలింగ్, బాడీ కానించి బోర్డర్ కానించి అసలు డీటెయిలింగ్, ఈవెన్ కడ్డీ బోర్డర్ లో కూడా డిజైన్ చూడండి, సూపర్. ఎంత పడుతుంది? ఇది 20,000 అండి. పింక్, కంప్లీట్ పింక్ సెల్ఫ్ అండి. కొందరు అడుగుతున్నారు లైట్ వెయిట్ లో సింపుల్ ఇక్కడ చూడండి, సెల్ఫ్ లో 2 కలర్స్ ఉన్నాయి మనకి. ఇంకోటి కూడా ఉందండి, ఇంకోటి కూడా ఉందా? కొంచెం 3 శారీస్ మనకి సెల్ఫ్ లో ఎంత పడతాయండి ఈచ్? ఇవి 15,000 అండి. 15,000 రూపీస్ శారీస్ సెల్ఫ్ అన్నమాట. పట్టు బై పట్టు అండి, చూసుకోండి. పట్టు బై పట్టు సెల్ఫ్ సిల్వర్ వీవింగ్ తో వస్తాయండి. అసలు సూపర్ ఉన్నాయి శారీ. దేనికి లైట్ వెయిట్ కలర్. సో లైట్ వెయిట్ శారీస్ 3 కలర్స్ ఉన్నాయి సెల్ఫ్ లో. మొత్తం డిజైన్ ఇవి 2 సేమ్ డిజైన్ ఉన్నాయి, అది ఒకటి డిఫరెంట్, కొంచెం డిజైన్ మారుతుందండి అంతే. ఇలా అన్నిటికీ ప్లెయిన్ బ్లౌజ్ అండి, సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఫస్ట్ పింక్ తీసేయండి, ఒకసారి మళ్ళీ ఇలా గ్రీన్ కూడా చూపిద్దాం. ఇది లంగా బ్లౌజ్ ఇదే కుట్టించేసి పింక్, బ్లూ, డార్క్ గ్రీన్ కలర్ వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక కలర్. దీనికి కూడా బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది. పట్టు బై పట్టు. ఎంత పడుతుందండి? 15,000 రూపీస్ ఈచ్ శారీ. అందులో కొంచెం పేస్టల్ కలర్, ఇంగ్లీష్ కలర్ అంటాం కదా మనం, ఇలా వచ్చింది. ఇది మళ్ళీ డిజైన్ చేంజ్, అవి 2 సేమ్ డిజైన్ ఉన్నాయి. అండ్ బ్లౌజ్ ఇది. అండ్ లాస్ట్ శారీకి వచ్చేసాం, ఎవర్ గ్రీన్, అసలు పట్టు బై పట్టు ఎప్పుడు మన దగ్గర ఉంటది, బాగా రన్నింగ్ శారీ అండి, ఎప్పటికీ ఉంటది. సో బ్లౌజ్ ఇది పట్టు బై పట్టు. అసలు బ్లౌజ్ లోనే చూడండి అసలు క్లాత్ క్వాలిటీ, ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, ఆ టైప్ లో ఇవి ఇంకా చాలా బాగా హైలైట్. గ్రీన్ కి పింక్ కలర్ అండి, చాలా బాగుంది ఈ శారీ. అండ్ మిడిల్లో పింక్ శారీ అసలు తెగ నచ్చేసాయి నాకు ఈరోజు. సో ఇదండి ఈరోజు గీతా గారి దగ్గర మనం చూసిన కంచిపట్టు చీరలు, చాలా రీజనబుల్ రేట్స్తో. ఇక్కడ మనకి 15,000 నుండి స్టార్ట్ అయ్యి ఈరోజు 45,000లో ఒకటే శారీ చూసాం. మిగతావన్నీ మనకి 19, 20, 21 అలా ఉన్నాయి. మీకు ఏది నచ్చిందో, పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది, గృహ ప్రవేశాలు వస్తున్నాయి, ఫంక్షన్స్ వస్తున్నాయి. పెళ్ళి ఇంట్లో వాళ్ళే కాదు, పెళ్ళికి వెళ్తుంటే మనం కూడా బట్టలు కొనుక్కునే స్టేజ్లో ఆ ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి. ఫట్ మన అయిపోయింది కదా, అప్పుడే వీడియో అయిపోయిందా అన్నట్టుందా? ఆల్రెడీ మీరు 25 minutes చూసారు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.